Matthew chapter 5 verses 8, 9, 10, 11 and also 12. Blessed are the pure in heart, for they shall see God. Blessed are the peacemakers, for they shall be called sons of God. Blessed are those who are persecuted for righteousness' sake, for theirs is the kingdom of heaven. Blessed are you when others revile you and persecute you and utter all kinds of evil against you falsely on my account. Rejoice and be glad, for your reward is great in heaven. తెలుగులో చూద్దాము. హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకముందు మీ ఫలము అధికమగును అని చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు ఈమె ఎలా చెప్తుందో ఈయన ఎలా చెప్తున్నాడు అని వాళ్ళ ముఖ కవళికలు పరీక్షించడం చేస్తూ ఉంటారు. అది కాదు మనం చూడవలసింది. వాళ్ళు ఏ వాక్యం చెప్తున్నారు, దానిలోని డెప్త్ ఎంత ఉంది, అందులో మనం ఏమి ఫాలో అవ్వాలి, వాళ్ళు చెప్పే వాక్యంలో మనకి ముఖ్యమైన విషయం ఏంటి, అది మనం గమనించుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, హృదయశుద్ధి ఉన్నటువంటి వాళ్ళు దేవుని చూస్తారని ఇక్కడ ఉంది. సమాధానపరిచేవాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరచడం అంటే ఎవరైనా మరి మనస్పర్ధలుగా ఉన్నప్పుడు, తిట్టుకున్నప్పుడు, సమాధానం లేకుండా ఇద్దరి మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళని సమాధాన పరిస్థితి దేవుని కుమారులు అంటారంట. వాళ్ళని నీతి నిమిత్తం హింసించబడే వాళ్ళకి పరలోక రాజ్యం ఉంటుందంట. ఆ తర్వాత జనులు అనేక మంది దేవుని బిడ్డని హింసించి మరి నిందించి వాళ్ళ మీద అబద్ధంగా చెడ్డ మాటలు చాలా పలుకుతూ ఉన్నారు. అలాంటప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుద్ది అని దేవుడు చెప్తున్నారు. అయితే ఇక్కడ హింసింపబడేవాళ్ళు పరలోకానికి వెళ్తారు, కానీ హింసించే వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు సంతోషించండి. మీకు బాధే, అది వేదనే, తట్టుకోలేని విషయాలు, కానీ సంతోషించండి. నా కోసం మీరు ఈ రకంగా, నేను ఏ రకంగానైతే హింసించబడ్డానో అలా హింసించబడుతున్నప్పుడు సంతోషించండి నాలాగా, అప్పుడు పరలోకంలో మనకు ఫలం ఉంటుంది అని దేవుడు